అదిగాక అసలు ఇదంతా బియాండ్ ఇమాజినేషన్ కదా, మీ అందరికీ ఊహించున్నాడు కదా. సో ఓకే సరే, అది జరిగింది, అది అయిపోయింది, అది ఇప్పుడు తెలుస్తోంది మీకు అనుకోండి. మీ నాన్ననే కొట్టాడనేది మీకు ఇప్పుడు వేరే రూపంలో తెలిసినప్పుడు, సో ఇందాక చెప్పినట్టు కొంత వెల్ విషెస్ కూడా చెప్పారు అన్నావు కదా, ఇక ఛార్జ్ షీట్ దాకా వచ్చావు కదా, ఇక సరిపెట్టేద్దామని. ఇప్పుడు అది ఎక్కడ కూడా మీరు కాకుండా ఎన్నికల బరిలోకి దిగి డైరెక్ట్గా జగన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ప్లస్ భారత్ని కూడా నాకు తెలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి తన గురించి విమర్శించినా సహిస్తాడు, కానీ తన భార్యని ఏమన్నా విమర్శిస్తే బహిరంగంగా అస్సలు సహించడని అంటారు. నిజమేనా? నాకు ఐ డోంట్ నో హిమ్ దట్ మచ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఓకే, అంత జగన్ అన్నతో అంత ఇంటరాక్షన్ ఉంటే కదా నాకు అర్థమయ్యేది ఆయన ఒపీనియన్. నాకైతే పర్సనల్గా అయితే తెలియదు. బట్ భారతి నేను యాక్చువల్గా నేను స్టేట్స్ నుంచి వచ్చాక బాగానే క్లోజ్గా ఉండేవాళ్ళం. బికాస్ తను ఇక్కడే ఉండేది, షర్మిల కన్నా బెంగళూరులో ఉండేది, భారతి ఇక్కడే ఉండేది. పిల్లలు సేమ్ ఏజ్ గ్రూప్. భారతి పిల్లలు, నా కూతురు భారతి కూతురు 1 year స్కూల్లో నా కూతురు 1 year పెద్ద భారతి కూతురు కంటే. సో నేను స్కూల్ గురించి కూడా అడ్వైస్ చేసేదాన్ని, కాలేజెస్ గురించి అడ్వైస్ చేసేదాన్ని, వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ ఉంటే అడ్వైస్ చేసేదాన్ని. సో భారతి నేనైతే బాగానే ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ 2017లో ఎమ్మెల్సీలో ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళే ఓడించారు అని చెప్పి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది భారతికి మాత్రమే, ఇంకెవ్వరికి చెప్పలేదు. అంత నమ్మేవు. నాన్న చనిపోయాక ఇంటికి వచ్చి నేనేం చేసినా సజ్జల రామకృష్ణారెడ్డితో కన్సల్ట్ అయ్యి డిస్కస్ చేసి చెయ్యి అంటే కూడా నమ్మాను. అంతే. ఓకే, అదే వెరీ ఎక్స్పెన్సివ్ లెసన్ అనుకోండి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో జరుగుతుండేది మేమైతే న్యాయ పోరాటం, పర్టికులర్లీ సునీత మాకు ఏ పార్టీకి సంబంధం లేదు. అవును, కాంగ్రెస్ పార్టీ అనేది జస్ట్ హస్తం గుర్తు.